కేజీఎఫ్ 2 ఎప్పుడు రిలీజ్ అయింది చెప్పండి? 2-3 ఏళ్ళు అయింది కదా అంటారా? ఎగ్జాక్ట్ డేట్ నేను చెప్తాను. 2022 ఏప్రిల్ 14, అంటే 3 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు యష్ కొత్త చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతున్నాడు. అదేంటి, చేతిలో టాక్సిక్ ఉంది, వచ్చే ఏడాది రిలీజ్ ఉంది అన్నాడుగా అంటారా? అలాంటి మాటలు యష్ చాలానే చెప్పాడు. ఇప్పుడు మరోసారి మాట తప్పుతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు యష్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ యష్ ఈ డేట్ కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే సేమ్ డేట్ కు అడవి శేష్ తాను నటిస్తోన్న డకాయిట్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఒకవేళ యష్ వస్తే శేష్ డకాయిట్ ను ఎందుకు రిలీజ్ చేస్తాడు? నిజానికి గత కొన్ని రోజులుగా డకాయిట్ పై చాలా రూమర్స్ వస్తున్నాయి. సినిమా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు యష్ కు మధ్య విభేదాలు వచ్చాయని, సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ పై యష్ అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యలో ఒక టీజర్ రిలీజ్ చేశారు అంతే. మరి సినిమా సంగతి అంటే ప్రస్తుతానికి అది యష్ కు మాత్రమే తెలియాలి. కేజీఎఫ్ 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యష్. కానీ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం చాలా అంటే చాలా వెనకబడ్డాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.